హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ సందీప్. ఈ వీడియోలో నేను మీకు యాప్ నాట్ ఇన్స్టాల్ అని ఎందుకు వస్తుంది, అలాగే దానికి గల కారణాలు, దానికి సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు ఒకవేళ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో టాపిక్లోకి వచ్చేస్తే, ఎందుకు యాప్ నాట్ ఇన్స్టాల్ అని పడుతుంది అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఇన్స్టాల్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ని డిసేబుల్ చేసి ఉండొచ్చు. అది సెట్టింగ్స్లో ఉంటుంది. సో దాని గురించి తర్వాత అది ఎలా ఎనేబుల్ చేయాలో నేను చెప్తాను. ఇంకోటి సెకండ్ వన్ వచ్చేసి, మీరు వాడే మొబైల్లో స్టోరేజ్ లేకపోవడం, అంటే అదర్ యాప్స్ వీడియోస్ని తో నిండిపోయి ఉండొచ్చు. అప్పుడు అలాంటప్పుడు కూడా అలా పడుతుంది. ఎందుకంటే స్టోరేజ్ ఉండాలి కదా ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ అవ్వాలంటే. సో థర్డ్ వన్ వచ్చేసి, మీరు డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ ఓల్డ్ వర్షన్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా కొన్ని డివైజెస్ వచ్చేసి యాక్సెప్ట్ చేయవు ఓల్డ్ వర్షన్ని డౌన్లోడ్ చేయడానికి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి, మీరు డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ మీ డివైస్తో సూటబుల్ కాకుండా ఉండొచ్చు. సో అంటే యాక్సెప్ట్ చేయకపోవచ్చు మీ డివైజు. సో వీటికి పరిష్కారం వచ్చేసి చూద్దాం. ఫస్ట్ వన్, అదర్ సోర్సెస్ నుంచి ఇన్స్టాల్ చేయడం ఎలానో చూద్దాం. సో దానికోసం సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. పైన సెర్చ్ బార్లో అన్నోన్ యాప్స్ని సెర్చ్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ కొన్ని యాప్స్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ అలో చేశాను అనుకో, అంటే ఆ యాప్స్ నుంచి నేను వేరే యాప్స్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు క్రోమ్ చూసినట్టయితే నేను అలో చేయలేదు. సో క్రోమ్ నుంచి నేను ఏదైనా ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసినట్టయితే దాన్ని ఇన్స్టాల్ అయితే చేయలేను. సో ఇప్పుడు నేను దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే అక్కడి నుంచి నేను ఇంకా ఇన్స్టాల్ చేసుకోవచ్చు క్రోమ్ నుంచి కూడా. సో ఇది ఒకవేళ ఆఫ్లో ఉంటే మీరు ఆన్ చేసుకోండి. సో సెకండ్ వన్ వచ్చేసరికి, ఒకవేళ మీ మొబైల్లో తగినంత స్టోరేజ్ లేకుంటే మెమొరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోండి. లేకుంటే అనవసరమైన యాప్స్ వీడియోస్ ఉంటే డిలీట్ చేసేయండి. తర్వాత మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి, కొన్ని మొబైల్స్లో ఓల్డ్ వర్షన్ యాప్స్ డౌన్లోడ్ చేయడం కాదనమాట. సో వాటి కోసం మీరు ఏం చేయాలంటే న్యూ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది కూడా ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు న్యూ వర్షన్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి, ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసిన యాప్ ఇన్కంపటబుల్ విత్ యువర్ డివైస్ అని వస్తుంటే, సో అంటే ఏంటంటే ఆ యాప్ అనేది మీ మొబైల్తో సూటబుల్ కాదు, అంటే ఇన్స్టాల్ అవ్వదు మీ దాంట్లో. సో అప్పుడు నేనేం సజెస్ట్ చేస్తానంటే దాన్ని ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేయాలంటే కోడింగ్ చేయాల్సి ఉంటుంది. దానికన్నా ఇంకా వేరే సిమిలర్ యాప్స్ ఉంటాయి కదా ఆ యాప్స్కి. సో సిమిలర్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఒకవేళ మీకు వీడియోలో ఉన్న టాపిక్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.